ఈరోజు గార్డెన్లో మీకు ల్యాబ్ ద్రావణాన్ని చేసి చూపిస్తానండి. ఇది లిక్విడ్ ఫర్టిలైజర్ అండి. మరి నేను దాదాపుగా 1.5 ఇయర్ నుండి నేను ఈ యొక్క ద్రావణాన్ని వాడుతున్నాను. మరి ఎంతో బాగుంటుందండి, చాలా బాగుంటుంది. మరి ఇప్పుడు ఈ ప్రిపరేషన్ అనేది నేను మీకు చూపిస్తాను, ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తానండి. మరి కావాల్సినవి ముందు మనకి బియ్యం కడిగిన నీళ్ళు, మరి మిల్క్ పాలు కావాలండి. మరి డైరెక్ట్గానే పాలు ఏమీ వేడి చేయాల్సిన అవసరం లేదు. మరి ఈ యొక్క బియ్యం కడిగిన నీళ్ళు మనం ఇలాగ ఒక కంటైనర్ తీసుకొని ఆ కంటైనర్లో మరి ఒక గ్లాసు బియ్యం కడిగిన నీళ్ళు మనం మొదట వేసుకోవాలి. తర్వాత అదే గ్లాసు కొలతతో 3 గ్లాసులండి పాలు. ఒక గ్లాసు పాలకి ఒక గ్లాసు బియ్యం కడిగిన నీళ్ళకి 3 గ్లాసుల పాలు మనము తీసుకోవాల్సి ఉంటుంది. త్రీ గ్లాసెస్ తీసుకొని మనం ఒకసారి ఇదంతా కలియబెట్టుకోవాలి. ఇలాగా చక్కగా కలియబెట్టుకొని వైట్ పేపర్ మనం న్యూస్ పేపర్ కూడా వాడకూడదు ఈ ప్రిపరేషన్కి. మనము ఇలా ఒకసారి అంతా కలియబెట్టుకొని ఇలా వైట్ పేపర్ని మనము దీనిపైన పెట్టేసి మనం ఒక రబ్బర్ బ్యాండ్ ఇలా టైట్గా మనము వేసేసుకోవాలండి. నా దగ్గర ఇంత పెద్ద సైజు రబ్బర్ బ్యాండ్ లేదు కాబట్టి నేను ఈ థ్రెడ్తో నేను ఫిక్స్ చేసుకుంటాను. ఇలా అండి మనం ఒక రబ్బర్ బ్యాండ్తో ఈ కంటైనర్ని ఈ పేపర్ పెట్టేసి మనము ఇలా ఫిక్స్ పెట్టేసుకోవాలి. ఈ యొక్క ద్రావణాన్ని మనం 5 days పాటు మనము దీని పక్కన పెట్టేయాలి. నీడ ఉన్న ప్రదేశంలోనే ఈ యొక్క కంటైనర్ని మనము 5 days మనము పెట్టేసుకోవాలండి. మనము దీనిపైన మనం రాసుకోవాలి LAB ల్యాబ్. ఎందుకంటే ఎన్నో చేస్తూ ఉంటాం కాబట్టి ఇదేంటి అని మనకు తెలియదు. లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా అండి. ల్యాబ్ అంటే మంచి బ్యాక్టీరియా ఉత్పత్తి అవుతుందండి దీనిలో నుండి. మరి మనకి గుర్తుగా ఉండాలంటే మరి ఈరోజు మనం ప్రిపేర్ చేసుకున్న డేట్ కూడా మనం వేసుకొని మరి 5 days తర్వాత అంటే ఎప్పటికీ మనకు 5 days పూర్తి అవుతుందో ఆ డేట్ కూడా మనము వేసుకున్నట్లయితే మనకి జ్ఞాపకం ఉంటుందండి. మరి నేను ప్రిపేర్ చేసుకున్నటువంటి ద్రావణం నేను ఇప్పుడు మీకు చూపిస్తానండి. ఇదండి నేను 5 days పాటు నేను ఈ యొక్క ల్యాబ్ని ప్రిపేర్ చేసుకున్నానండి. మరి ఇది ఇప్పుడు నేను మీకు తీసి చూపిస్తానండి. 5 days అయింది వాటికి. ఇలా ప్రిపేర్ అవుతుందండి. మంచి బ్యాక్టీరియా దీంట్లో ఉంటుందండి. మనము దీన్ని ఒక గాజు బాటిల్కి మాత్రమే మనం తీసుకోవాలి. దీంట్లో ఎలాంటి తడి లేకుండా మనం చూసుకోవాలి. ఒకవేళ ఇది కడిగినప్పటికీ కూడా మనము పూర్తిగా మరి డ్రై అయిపోయేటట్టుగా దాన్ని పెట్టుకొని ఎలాంటి తడి లేకుండా చూసుకొని దాంట్లో మనము ఈ యొక్క ద్రావణాన్ని తీసుకోవాలండి. మనం దీని సహాయంగా మనము ఇప్పుడు తీసుకుంటామండి. ఇది మొక్కలకి ఎంతగానో ఉపయోగపడుతుందండి. మంచి బ్యాక్టీరియా. ఈ యొక్క బ్యాక్టీరియా ఏంటంటే ఈ యొక్క మట్టి మరి లోపలికి కూడా వెళ్ళిపోతుందండి. ఆక్సిజన్ లేని ప్లేస్లో కూడా ఈ యొక్క బ్యాక్టీరియా మరి బ్రతుకుతుందండి. అక్కడ లోపలి వరకు వెళ్ళి వేరు వ్యవస్థనంతటిని కూడా మరి చక్కగా చేస్తుంది. మట్టి అంతటిని కూడా సారవంతం చేస్తుందండి. ఇదంతా వేస్ట్ అండి. ఇది వేస్ట్. ఇది మనము ఫ్రిడ్జ్లో మరి స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు అండి. ఈ యొక్క కంటైనర్ని మనము ఈ యొక్క ద్రావణాన్ని 6 months పాటు కూడా నిల్వ ఉంచుకొని మనము
వాడుకోవచ్చండి. వీటి ద్వారా చాలా ఉపయోగాలను నేను ఆల్రెడీ యూజ్ చేసినాను కాబట్టి మీకు ఇన్నిసార్లు చెప్తా ఉన్నాను. మరి చక్కటి ఫలితాలు ఉంటాయి. అన్ని స్టేజెస్ మొక్కలకి మనము ఈ యొక్క ద్రావణాన్ని యూజ్ చేయొచ్చండి. మరి నేను ఇప్పుడు చూపిస్తాను మీకు, నేను ఇది ఎలా స్ప్రే చేస్తాను అనేది కూడా నేను చూపిస్తాను. ఇప్పుడు నేను మీకు స్ప్రే చేసి చూపిస్తానండి. ఈ యొక్క బాటిల్ 2000 ml వాటర్, అంటే 2 లీటర్ల వాటర్ ఈ బాటిల్లో పడతాయండి. మీరు ఇక్కడ చూడొచ్చు, 2000 ml అంటే 2 లీటర్ల వాటర్ పడుతుందండి. మనకి ఈ ద్రావణం అనేది 1 లీటర్ వాటర్కి 1 ml మాత్రమే మనం యూజ్ చేయాలి. అంటే ఇప్పుడు 2000 mlకి నేను 2 ml మనము తీసుకోవాల్సి ఉంటుందండి. మన మెజర్మెంట్స్ ఎట్లా అని మనకి ఒక డౌట్ ఉంటుంది. మనకి ఇలాంటి లిడ్, ఇది దాదాపుగా 10 ml ఉంటుందండి లిడ్, ఇది స్పూను. మనము దీంట్లో మనం మెజర్ చేసుకొని తీసుకోవాల్సి ఉంటుంది. మనకి లేకపోతే చిన్న పిల్లలకి టానిక్ బాటిల్స్లో కూడా మనకి ఇక మెజర్మెంట్ కప్ వస్తుంది, 5 ml 10 ml అని ఉంటుంది. దాని సహాయంగా కూడా మనము ఈ యొక్క ద్రావణాన్ని మనం తీసుకోవచ్చండి. ఇప్పుడు ఈ యొక్క మనం కొంచెం పెద్ద మొక్కలకి అయితేనేమో మనం 5 ml వరకు కూడా మనము యూజ్ చేయవచ్చు ఈ 2 లీటర్స్ బాటిల్. మరి చిన్న మొక్కలకైతే 1 లీటర్కి 1 ml మాత్రమే మనము యూజ్ చేయాల్సి ఉంటుందండి. ఇప్పుడు నేను 2 ml, ఇంత దాదాపు 2 ml ఇంత మాత్రమే చాలండి, సరిపోతుంది. ఈ 2 లీటర్ వాటర్కి ఇంతే మనకి సరిపోతుంది. మనకు పెద్ద ముక్కలు ఉన్నప్పుడు ఇంకో 1-2 ml మనం తీసుకోవచ్చు. కాకపోతే ఈ యొక్క జోహాన్ క్యూబ్ మెథడ్లో మనం తీసుకోవాల్సింది ఇంతేనండి. 10 లీటర్స్ బకెట్లో మనము డైల్యూట్ చేస్తున్నట్టయితే కనుక 10 ml మనము ఆ వాటర్ బకెట్లో వేసేసుకొని మొక్క మొదట్లో వేయొచ్చు, మనం చెట్టుకి స్ప్రే చేయొచ్చు. ఇదేమో మనము స్ప్రే చేయడానికి నేను ఈ బాటిల్ని తీసుకుంటున్నానండి. మనం చెట్టు మొదల్లో పోసినప్పుడు 10 ml బకెట్కి 10 ml మనం యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మీకు స్ప్రే చేసి చూపిస్తానండి. మనము ఈ ఆకులన్నిటినీ కూడా తడిపేసుకోవాలి. కంప్లీట్గా ఆకులన్నింటినీ తడుపుకోవాలి. మనం ఒక బకెట్లో వాటర్ తీసుకొని ఈ యొక్క మొదట్లో కూడా మనము పోసుకోవచ్చండి. ఈ మైక్రోబ్స్ అనేటివి లోపల వరకు వెళ్ళి మట్టి అంతటిని కూడా సారవంతం చేస్తాయండి, మట్టిని గుల్లగా ఉంచుతాయి. మరి మనం ఈ యొక్క ద్రావణాన్ని మనము కిచెన్ కంపోస్ట్ కూడా మనం రెడీ చేసుకుంటుంటాం కదండి, దాంట్లో కూడా మనము ఈ యొక్క ద్రావణాన్ని మనము వేయచ్చు. తొందరగా మరి మన కంపోస్ట్ రెడీ అవుతుందండి. చక్కగా ఈ ఆకులన్నింటినీ కూడా తడిపేసుకోవాలి. వంకాయ మొక్కలు కూడా కొడదామండి. మనము స్ప్రే చేసుకోవాలి. వీడియో మీకు యూస్ఫుల్గా ఉందని నేను అనుకుంటున్నాను. మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందని. థ్యాంక్ యూ.